దేశానికి స్వాతంత్రం తెచ్చుకోవడం ఒకెత్తు, ఆ స్వాతంత్ర్యాన్ని నిలబెట్టుకోవడం ఒకెత్తు. తెచ్చిన మహానుభావులు ఎందరో ఉన్నారు. అదిగో భారత రాజ్యాంగ రచన చేసి దేశ ప్రజలకు అంకితం చేస్తున్నటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు, బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, సర్దార్ పటేల్ గారు, బిఆర్ అంబేద్కర్ గారు. ఆ చిత్రపటాన్ని చూస్తుంటే నిజంగా ఒళ్ళు పులకరిస్తుంది. అంత కష్టపడి వాళ్ళందరూ ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. ఎందరో తల్లులు. నేను ఉన్న పరిమితమైనటువంటి సమయంలో అన్ని విషయాలు ఉటంకించడం సాధ్యం కాదు కాబట్టి చెప్పట్లేదు. స్వాతంత్ర సంగ్రామానికి వెడితే నువ్వు ఒక్కడివే కొడుకువి, నువ్వు కారాగారానికి వెళ్ళిపోతే ఎవడు రా మీ అమ్మని చూస్తాడు అంటే వెనక్కి వచ్చేసిన పిల్లవాడిని పట్టుకుని తల్లి, ఒరే నిజంగా నువ్వు నా కోసం వెనక్కి తిరిగి వచ్చేస్తే నాకు ఇంతకన్నా దుఃఖించవలసిన సందర్భం ఇంకొకటి లేదు. నాకన్నా గొప్పది దేశమాత. దేశమాత దాస్య శృంఖలాలు ఛేదించడానికి నీ ప్రాణాలు పణంగా పెట్టినా నేను బెంగ పెట్టుకోను. వెళ్ళమని అనారోగ్యంతో మంచంలో ఉన్న తల్లులు పిల్లల్ని స్వాతంత్ర సంగ్రామానికి పంపించారు. అంతవరకెందుకు, సినీ నేపథ్య సంగీతంలో ధృవతారగా వెలిసినటువంటి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు సినీ సంగీతంలో నేపథ్య గానంలో ప్రవేశించి బాగా ధనం సంపాదించడానికి అవకాశాలు వచ్చి ఊంచుకుంటున్నటువంటి రోజులలో స్వాతంత్రం కోసం పోరాడుతున్న వాళ్ళందరూ కారాగారాల్లో మగ్గిపోతుంటే తానొక్కడు సినిమాలకి పాటలు పాడి డబ్బు సంపాదించడానికి సిగ్గుపడి ఆయన కూడా కారాగారానికి వెళ్ళిపోయారు. చిట్ట చివరికి పొట్టి శ్రీరాములు గారికి అంత్యేష్టి సంస్కారం జరుగుతుంటే ఆ శ్మశానంలో కూర్చుని ఘంటసాల వెంకటేశ్వరరావు గారు దేశభక్తి కీర్తనలన్నిటినీ కచేరీ చేశారు. అంతటి మహానుభావులందరూ పుట్టినటువంటి గడ్డ. దుర్గాబాయి దేశ్ముఖ్ గారికి ఆరోగ్యం అంతా కారాగారాల్లోనే పాడైపోయింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ఎక్కడ కారాగారంలో పెట్టినా వారు బ్రిటిష్ ప్రభుత్వాన్ని అడిగింది ఒక్కటే, నాకు రాత్రివేళ ఒక్క దీపాన్ని ఇవ్వండి చాలు, నాకు ఏమీ అక్కర్లేదని. ఆ దీపపు వెలుగులో ఆయన రాత్రివేళ భగవద్గీత చదువుతుండేవారు. నిజంగా వారు పడినటువంటి కష్టాలు సామాన్యమైనటువంటి కష్టాలు కావు. మహాత్మా గాంధీ గారు కానివ్వండి, జవహర్లాల్ నెహ్రూ గారు కానివ్వండి, ఎంతమంది పేర్లని చెప్తాం. జీవితంలో ఎంత భాగం కారాగారంలో ఉన్నారో, ఎంతగా ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారో, ఎంతగా దేశమంతా తిరిగారో. 1915వ సంవత్సరంలో భారతదేశానికి తిరిగి వచ్చిన గాంధీ గారు మొట్టమొదట దేశవాసుల యొక్క పరిస్థితి చూడడానికి భారతదేశంలో పర్యటించినప్పుడు అర్ధాకలితో కొట్టుకుంటున్న ప్రజల యొక్క బాధ చూసి మొట్టమొదట నేను వీళ్ళ ఆకలి తీర్చాలని, వాళ్ళందరూ పడుతున్నటువంటి కష్టానికి నేను ప్రతినిధిగా ఉండాలని ఆనాడు కట్టుకున్న కొల్లాయి గుడ్డ, ఆ బట్టతోటే చిట్ట చివరికి శరీరాన్ని కూడా త్యాగం చేశారు. అంత క్రమశిక్షణతో, అంత పట్టుదలతో, అంత ధృతితో అన్ని వేల మంది, అన్ని లక్షల మంది ప్రాణాలని పణంగా పెట్టి, టంగుటూరు ప్రకాశం పంతులు గారు లాంటి వాళ్ళు గుండెలు బ్రిటిష్ వారి యొక్క తుపాకులకు ఎదురు చూపిస్తే భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది. అటువంటి భారతదేశాన్ని ఒక మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు, ఒక భగత్ సింగ్, ఒక జవహర్లాల్ నెహ్రూ, ఒక బిఆర్ అంబేద్కర్, ఒక సర్దార్ పటేల్ వంటి మహాపురుషుల యొక్క జీవితాల్ని ఆదర్శంగా చేసుకుని దేశభక్తితో ప్రవర్తించాలి. అబ్దుల్ కలాం గారు చిట్ట చివరన పిల్లల్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ గుండెలు పట్టేసి ఇక ఊపిరి అందట్లేదని తెలిసిన్నప్పటికీ కూడా నా ఆఖరి శ్వాసై కూడా ఈ దేశ విద్యార్థుల నుంచి ఉద్దేశించి ప్రసంగించడంలో, 4 మంచి మాటలు చెప్పడంలో ఆగిపోతే నాకు అంతకన్నా ఏ సంతోషం లేదని విద్యార్థుల్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ జారిపడిపోయి ప్రాణాలు వదిలేశారు. మహానుభావుడు ఈ దేశానికి గొప్ప దార్శనికత కావాలని 2020 సంవత్సరానికి యువశక్తితో కూడుకున్న భారతదేశం అత్యద్భుతమైన స్థాయిని పొందాలని ఎన్ని కలలు కన్నారో, ఎన్ని ఉదాత్తమైన ప్రసంగాలు చేశారో, వారు ఎంతగా స్ఫూర్తిదాయకమైనటువంటి సందేశాల్ని దేశ ప్రజలకు ఇచ్చారో మనందరం గమనించి అటువంటి పుస్తకాలన్నీ చదవాలి. చదవమని చెప్పేవాళ్ళు ఉండక్కర్లేదు. ఆ పుస్తకాలు ఎక్కడెక్కడ ఏ పాఠశాలలో అందుబాటులో ఉండాలో అటువంటి చోట గ్రంథాలయాల్లో ఉంచడం కళాశాలల, పాఠశాలల యొక్క కర్తవ్యం. అటువంటి మహాత్ముల జీవితాలు కొద్దిగానైనా ప్రతిరోజు సంక్షిప్తంగా వ్యాసాలుగా ప్రచురిస్తే
దినపత్రికలలో వస్తే పిల్లలందరూ వాటిని చదువుకుని స్ఫూర్తిని పొందుతారు. దేశ చరిత్ర తెలియకుండా దేశానికి స్వాతంత్రం తేవడానికి ఎంతమంది బలిదానం చేశారో తెలియకపోతే ఈ స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవాలనేటటువంటి స్ఫూర్తి ఎలా కలుగుతుంది? అహోబలరావు గారని ఒక డాక్టర్ గారు ఉండేవారు మచిలీపట్నంలో. ఆయన మరణించినప్పుడు దినపత్రికలన్నీ ఏమని రాశాయంటే మచిలీపట్నపు కీర్తి శిఖరము విరిగి పడిపోయిందని రాశాయి. ఆయన వైద్యం చేయడం కాదు, తన దగ్గరికి వచ్చినటువంటి పేదవారు వైద్యానికి వస్తే తన ఇంట్లో వాళ్ళకి మంచం వేసి పడుకోబెట్టి వాళ్ళకి అన్నం పెట్టమంటే సరిగ్గా పెడతారో పెట్టరో అని ఆయన ఎక్కువ నారింజ పచ్చడి, ఆవు పాలు పచ్చంగా చెప్పేవారు. తాను ఆవులు పెంచి ఆవు పాలు తెప్పించి నారింజ పచ్చడి చేయించి తనతో కలిపి రోగులందరినీ కూర్చోబెట్టి భోజనం పెట్టేవారు. కడుపు నిండా పెడతారో పెట్టరో, తింటారో తినరో అని. ఒక వైద్యుడు అందరినీ కూర్చోపెట్టి వైద్యం చేసి పచ్చం పెట్టినా వాళ్ళు ఎవరైనా ఇంకా వెనకపడి కొంచెం కుమిలిపోతుంటే, నిజంగా చెప్పు నీకేమిటి బాధ అంటే, ఏదో కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నానంటే ఆ బెంగ నా మనసులో ఉండిపోయిందంటే డబ్బు తీసి వాడికి ఇచ్చి, డబ్బు కోసం బెంగ పెట్టుకుని శరీరం పాడు చేసుకుంటావా? బతుకు ముందు ఈ డబ్బట్టుకెళ్ళి నీ అవసరం తీర్చుకో, సంపాదిస్తే పట్టుకొచ్చి నిజాయితీగా, సంపాదించలేకపోతే మర్చిపో అని తానే చెప్పి డబ్బిచ్చేవారు. ఎంతమందిని ఆదుకున్నాడో మహానుభావుడు. ఆయన పేరు చెప్తే మొత్తం ఆ కృష్ణా జిల్లా వైపు అందరూ రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసేవారు. ఆయన మరణించిన నాడు జిల్లా అంతా కూడా మచిలీపట్నం, గుంటూరు, కృష్ణా, విజయవాడ ఆ ప్రాంతాలన్నీ కూడా తమ ఇంటిలో పెద్దవాడు మరణించినట్టుగా ఏడ్చారు. అటువంటి మహాపురుషులందరూ పుట్టినటువంటి గడ్డ. ఇక్కడే ఎంఎస్ఎన్ చారిటీస్ పెట్టిన సత్యలింగ నాయకర్ ఎక్కడో బర్మా వెళ్ళి ఎంతో కష్టపడి సంపాదించినటువంటి డబ్బు ఓడలో వెళ్ళలేక పడవలో వెళ్ళి సంపాదించి లక్షలు ట్రస్ట్ పెట్టి పాఠశాలలు పెట్టి అన్నదాన సత్రవుకి ఇచ్చారు. మన కళ్ళ ముందు లేరు? రఘుపతి వెంకటరత్న నాయుడు గారు ఎంత సమాజ సేవ చేశారు. ఇప్పటికీ బాలాజీ చెరువు జంక్షన్లో ఆశ్రమంలో ఆయన యొక్క సమాధి, ఆయన యొక్క అస్థికలు ఉంచిన ప్రదేశం లేదు. మహానుభావులు ఎంతమంది త్యాగమూర్తులై సమాజం కోసం నిలబడ్డారు. దాచుకున్న వాళ్ళందరూ పట్టుకెళ్ళారా? ఎవడు సమాజం కోసం భగవంతుడిచ్చిన విభూతిని త్యాగం చేసేసాడు. నా దగ్గర ఇది ఉంది, ఈ ఉన్నది సమాజం కోసం వెచ్చిస్తాను, నా వలన సమాజానికి ఉపకారం జరిగితే చాలు అని తృప్తిపడి వెళ్ళిపోయాడు. అంతే తప్ప మీరు దీన్ని వాడి ఉంటే ఎంత సంపాదించేవారో అంటే ఓ చిరునవ్వు నవ్వి దాని గురించి ఆశ లేకుండా ఆఖరి ఊపిరి వరకు భగవంతుడిచ్చిన విభూతిని త్యాగమయంగా సమాజానికి అందించారో వాళ్ళు చిరంజీవులై, కీర్తిశేషులై, ఇప్పటికీ మహనీయులై నిలబడి వాళ్ళ యొక్క చరిత్రలు చదువుతున్నామా లేదా? ఒక కొండా వెంకటప్పయ్య పంతులు గారికి, ఒక రఘుపతి వెంకటరత్న నాయుడు గారి గురించి, ఒక సత్యలింగ నాయకర్ గురించి, ఒక అహోబలరావు గారి గురించి పిల్లలకి చెప్పకపోతే ఎంతంత కష్టాలు పడి ఈ స్వాతంత్రం తీసుకొచ్చారో, ఎంతంత కష్టాలు పడి నవభారత నిర్మాణం చేశారో, వాళ్ళు ఎంత ఆర్తి పొందారో తెలియకపోతే పిల్లలకి దేశభక్తి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? అది త్యాగం అంటే, అది కీర్తి అంటే. ఆ కీర్తి స్వార్థం వల్ల రాదు, కుట్రల వలన రాదు, కుతంత్రముల వలన రాదు, విశాల హృదయము వలన వస్తుంది, త్యాగము వలన వస్తుంది, ధర్మము వలన వస్తుంది. దుర్యోధన, బుద్ధిహీనుడవై మాట్లాడకు. నువ్వెవరివి పాండవుల్ని మట్టు పెట్టడానికి? వాళ్ళ మీద యుద్ధానికి నేను అంగీకరించాను, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ధృతరాష్ట్ర వెంటనే పాండవులు అక్కడ క్షేమంగా ఉన్నారని తెలిసింది కాబట్టి వాళ్ళని పిలిచి అర్ధరాజ్యాన్ని విభాగం చేసి ఇమ్మన్నాడు. భీష్ముడికి భయపడి, ద్రోణుడికి భయపడి, కృపాచార్యుల వారికి భయపడి, భీష్ముడు ఏదంటే ద్రోణుడు అదే అంటాడు. పెద్దలని ధిక్కరించి చెయ్యలేరు కనుక పాండవుల్ని వెనక్కి స్వాగతం పలికి విదురుణ్ణి పంపి తీసుకొచ్చి సంతోషంగా హస్తినాపురంలో ఉంచుకుని అర్ధరాజ్యం ఇవ్వడానికి ధృతరాష్ట్రుడు సిద్ధపడ్డాడు. భీష్ముడి లాంటి ధర్మాత్ముడే లేకపోతే ఆనాడు దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు కలిపి ఎంత పన్నాగాలు పన్నుదురు. మహానుభావుడు సమాజ రుణాన్ని తీర్చుకున్నాడు. తండ్రి లేని పిల్లలు రెక్కల కింద పెట్టి కాపాడి వాళ్ళని రాజ్య విభాగం చేయించి ఇప్పించి రక్షించాడు. అంతటి మహానుభావుడు, ప్రాతస్మరణీయుడు. ఎందుచేతనంటే వాళ్ళ బిడ్డల కోసం కాదు, వాళ్ళ అన్నదమ్ముల కోసం కాదు, వాళ్ళ కుటుంబం కోసం కాదు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిని అనుభవించారు అంటే వాళ్ళని ఏ గదిలో నిర్బంధించి ఉంచారో, ఒకసారి కన్నా ఎక్కువ సార్లు మలమూత్ర విసర్జన చేస్తే ఇక మళ్ళీ మరనాటి వరకు ఆ గదిని తుడిచే వాళ్ళు ఉండరు.
దాహం వేస్తే మంచినీళ్ళు తీసుకోవాలి అంటే ఆ తలుపులకు ఉన్నటువంటి ఊచల మధ్యలోంచి చేయి పెట్టి కుండ మీద ఉన్నటువంటి గ్లాస్ తీసుకుని వెనక్కి తీసి కుడి చేత్తో మూత తీసి కింద పెట్టి అందకుండా నీళ్లు తీసుకుని ముంచుకుని గ్లాసు జాగ్రత్తగా తెచ్చుకొని ఊచల మధ్యలోంచి తీసుకుని నీళ్లు తాగాలి. ఈ మధ్యలో గ్లాస్ పడిపోయింది అనుకోండి, మరునాడు ఉదయం గది తొడవడానికి వచ్చేటటువంటి వ్యక్తి వరకు ఆ చెరసాలలోకి ఇక ఎవ్వరూ రారు. చాలామంది ఆ ఏకాంతం భరించలేక పెద్ద పెద్ద కేకలేసి పిచ్చెక్కి రక్తనాళాలు చిట్లిపోయి ముక్కుల వెంట చెవుల వెంట నోటి వెంట నెత్తురు కారి మరణించారు. ఒక్కొక్క చోట ప్రవాస శిక్ష అనుభవించినటువంటి వాళ్ళు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు. తాము సంపాదించినటువంటి ఐశ్వర్యాన్నంతటినీ కూడా స్వాతంత్ర్యం కోసం ఖర్చు పెట్టి చిట్ట చివరికి ఒక భోజనం చేయడానికి కూడా డబ్బు లేనంత దుర్భర స్థితిని అనుభవించారు. ఒకానొకప్పుడు తన దగ్గరికి వచ్చినటువంటి కక్షిదారు తెచ్చిన డబ్బు భార్యని పిలిచి బీరువాలో పెట్టమంటే, డబ్బు దాచడానికి చోటు లేదండి, డబ్బు కట్టలు జారి పడిపోతున్నాయని చెప్పింది ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి భార్య. అటువంటి మహానుభావుడి చిట్ట చివరి రోజులలో ఆయన మిత్రుడు ఒకడు ఆయనకి పూలదండ పట్టుకొచ్చి మెడలో వేస్తే, ఈ పూలదండ కన్నా ఇవాళ మధ్యాహ్నం కడుపు నిండా అన్నం తినడానికి క్యారేజీ తెచ్చిపెట్టకపోయావా అని అడిగారు. చివరికి చనిపోయే ముందు కూడా కృష్ణానదిలోకి వెళ్ళి మిట్ట మధ్యాహ్నం వేళ ఇసుక తీసి కళ్ళకెద్దుకుని, ఇక్కడ ఎప్పటికీ ఆనకట్ట వస్తుందో, ఎప్పుడు ఈ కృష్ణానది జలాలన్నీ పొలాలలోకి తరలింపబడతాయో, ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రం సస్యశ్యామలమవుతుందో అని కృష్ణానది ఇసుకలో సాష్టాంగ నమస్కారం చేసి ప్రార్థన చేసి తదనంతరం ప్రాణం విడిచిపెట్టేశారు. అటువంటి వాళ్ళు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎందరెందరో దేశభక్తులు ఈ దేశం కోసం అంతంత త్యాగాలు చేశారు. అయితే మనం సర్వసాధారణంగా అటువంటి దేశభక్తుల యొక్క జీవిత చరిత్రని పరిశీలించినప్పుడు మనకేమనిపిస్తుందంటే, వాళ్ళ జీవితంలో ప్రధాన లక్ష్యం కేవలం స్వాతంత్ర్యాన్ని సంపాదించడం ఒక్కటే అని అనిపిస్తుంది. కానీ నిజానికి అది యథార్థం కాదు. ఎందుకని అంటే, శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి ఒక మాట అంటారు, కులీనమకులీనం వా వీరం పురుషమానినం చారిత్రమేవ వ్యాఖ్యాతి శుచిం వా యది వా శుచిం అంటారు. ఒక మనిషి గొప్పతనం దేని చేత నిరూపింపబడుతుంది అంటే, ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన చేత, ఆయన ఏ సిద్ధాంతాల్ని నమ్మి ప్రవర్తిస్తూ ఉంటాడు అన్నదాని చేత తెలుస్తుంది. గాంధీ గారు కానివ్వండి, నెహ్రూ గారు కానివ్వండి, శాస్త్రి గారు కానివ్వండి, పటేల్ గారు కానివ్వండి, వాళ్ళ జీవితంలో వాళ్ళ వ్యక్తిత్వంలో కొన్ని మౌలిక సిద్ధాంతాలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధాంతాన్ని నమ్మారు. ఆ సిద్ధాంతాన్ని మాత్రం వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎన్నడూ విడిచిపెట్టలేదు. ఒక మాటలో చెప్పాలి అంటే, కేవలం స్వాతంత్ర్యాన్ని సంపాదించేశాం కాబట్టి మా జీవితానికి సంబంధించిన ప్రధాన ప్రయోజనం పూర్తయిపోయింది అని వాళ్ళు అనలేదు. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క మౌలిక సందేశం ఉంది. వాళ్ళు దానికోసం నిరంతర పరిశ్రమ చేశారు. ఆ పరిశ్రమ వెనక ఒక సంఘటన ఉంది. ఆ సంఘటన వాళ్ళ జీవితాలు మార్చింది. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మహాత్మా గాంధీ గారు దక్షిణాఫ్రికా వెళ్ళినప్పుడు భారతీయులందరూ ఎడ్డివారు అని చెప్పి అందరూ విమర్శిస్తూ ఉండేవారు. భారతీయులకు ఇళ్ళు అద్దెకి ఇవ్వడానికి కూడా ఎవరు ముందుకు వచ్చేవారు కాదు. ఎక్కడైనా అంటువ్యాధులు ప్రబలితే మొట్టమొదట భారతీయుల్నే దక్షిణాఫ్రికా ప్రభుత్వం నింద చేసేది. శుభ్రత లేని వారు ఈ భారతీయులు, వీళ్ళు ఉన్న కారణం చేతనే ఈ అంటువ్యాధులు ప్రబలుతున్నాయి, వీళ్ళకి పరిశుభ్రత తెలియదు అని. సర్వసాధారణంగా ఏదో అందరితో పాటు మమ్మీ అన్నారులే అని మనసు సరిపెట్టుకుంటారు. కానీ గాంధీ గారు అలా సరిపెట్టుకోలేదు. నా జాతి ఈ మాట ఎందుకు పడాలి, అంతఃశౌచం బాహ్య శౌచం గురించి అసలు ఈ పుడమి పుట్టక ముందు చెప్పినటువంటి దేశవాసుల గురించి ఇంత చులకనగా మాట్లాడడమా అని అందరినీ చేరదీసి సభలు పెట్టి శుభ్రత యొక్క ఆవశ్యకతని వివరించారు. తరువాతి కాలంలో దక్షిణాఫ్రికా ప్రభుత్వం భారతీయుల యొక్క పరిశుభ్రతని చూసి ఎంతో సంతోషపడింది. నిజానికి భారతదేశ స్వాతంత్ర సంగ్రామ సాధనలో
మహాత్మా గాంధీ గారు ఊంచుకోవడానికి, జనాన్ని సమీకరించడానికి, నడిపించడానికి కావలసిన దక్షతకి బీజాలు ఎక్కడ పడ్డాయి అంటే స్వచ్ఛత వైపు జనుల్ని నడిపించడంలో పడ్డాయి. ఆ విషయాలు ఆయనే తన జీవిత చరిత్రలో చెప్పుకున్నారు. ఆయన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒకప్పుడు కాశీ వెళ్ళారు. కాశీ విశ్వనాథుని యొక్క దేవాలయంలోకి వెళ్ళారు. వెళ్ళి ఆ దేవాలయంలో ఉన్నటువంటి పూజారి గాంధీ గారు వచ్చారు అని ఏదో అభిషేకం అవి చేసి, మీరు నాకు ఏది ఇవ్వలేదేమి అన్నాడు. అంటే ఆయన అన్నారు, నేను మీకు ఒక్క నయా పైసా ఇవ్వను. ఎందుకు ఇవ్వను అంటే, నేను నమ్మేది శుభ్రతలో భగవంతుడు ఉంటాడు. లోపల దేవాలయం అంతా ఎలా ఉంది, ఎన్ని ఆకులు పడున్నాయి, ఎన్ని పువ్వులు పడున్నాయి, ఎంత అపరిశుభ్రంగా ఉంది. ఒక దేవాలయం అర్చకుడంటే దేవాలయాన్ని ఎలా ఉంచాలి? నాకు తెలిసినంత వరకు ఈ శివలింగంలో ఉన్న విశ్వనాథుడు పరిశుభ్రతలో కూడా ఉన్నాడు. నువ్వు పరిశుభ్రతగా ఉంచడం నేర్చుకో, నేను ఎంత బహుమానమైనా ఇస్తానన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఆయన బొంబాయి వంటి నగరాల్లో పర్యటించినప్పుడు పారిశుద్ధ్య కార్మికుల ఇళ్లల్లో బస చేయడానికి ఇష్టపడ్డారు. ఆయన జీవితం ఆఖరి ఊపిరి వరకు పరిశుభ్రత గురించి మాట్లాడుతూనే ఉన్నారు. తనకి తాను పరీక్ష పెట్టుకునేవారు. బాగా చీకటి పడిపోయిన తర్వాత దీపం లేని సమయంలో తన గదిలోకి వెళ్ళి గుండు సూది తీయాలి అంటే తడువుకోకుండా గుండు సూది తీసేవాడు. అంటే ఎక్కడి నుంచి వస్తువులు తీశారో మళ్ళీ అక్కడే పెట్టేయాలి, అంతే తప్ప పుస్తకాలు చదవడం అలా వదిలేయడం, కాగితాల మీద వ్రాయడం అలా వదిలేయడం, వస్తువుల్ని వాడుకోవడం అలా వదిలేయడం, అది గాంధీ గారి జీవితంలో లేదు. గాంధీ గారు దాన్ని ఇష్టపడేవారు కాదు. ఒకప్పుడు ఒక ఉపాధ్యాయుని ఆయన దగ్గరికి వచ్చి, ఇవాళ పిల్లల్లో పరిశుభ్రత ఉండట్లేదు అని అంటే, ఆయన నీ చేతులు ఏవి అని అడిగారు. ఆ ఉపాధ్యాయుని చేతులు చాపి చూపించింది. అంతంత పెద్ద గోళ్ళు నీకే పెరిగాయే, ఇక నువ్వు పిల్లలకి ఏం చెప్తావు శుభ్రత గురించి? ముందు నీ గోళ్ళు తీసిరేపురా, మాట్లాడదామన్నారు. పరిశుభ్రత గురించి ఆఖరి ఊపిరి వరకు పరిశ్రమించారు. శౌచము అంటే బయట శుభ్రంగా ఉండడం ఒక్కటే కాదు, భోజనానికి ముందు చేతులు ఒక్కటి కడుక్కుంటే ఈ దేశానికి కొన్ని కోట్ల రూపాయలు మిగులుతాయన్నాడు ఒక శాస్త్రవేత్త. కేవలం చేతులు కడుక్కోకుండా అన్నం తిని పలహారం చేస్తే దాని వలన లోపలికి వెళ్ళేటటువంటి సూక్ష్మక్రిముల వలన ప్రబలేటటువంటి వ్యాధులను నియంత్రించడానికి ప్రభుత్వాలు కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయి. ప్రతివారు స్వచ్ఛతని అలవాటు చేసుకుని ఏదైనా తినే ముందు చేతుల్ని సబ్బుతో కడుక్కోవడం అలవాటు చేసుకుంటే చాలు, ఈ దేశానికి గొప్ప సేవ చేసినట్టే, మహాత్ముడికి నివాళినిచ్చినట్టే. ఒక్కొక్క మహానుభావుడి జీవితంలో ఒక అద్భుతమైనటువంటి జీవన స్రవంతి, పైకి కనపడనటువంటి ఒక గొప్ప సందేశాత్మకమైనటువంటి ఆచరణ ఉన్నది. పూలదండలో దారం ఎలా దాగి ఉంటుందో వాళ్ళ జీవితంలో ఆచరణలో అలా దాగి ఉంది. మహాత్మా గాంధీ గారి జీవితంలో కూడా స్వచ్ఛత గురించిన తాపత్రయం అలా ఉంది. ఇప్పుడు మీ అందరి దగ్గరికి కేవలం ఏదో మహాత్మా గాంధీ గారి గురించో జవహర్లాల్ నెహ్రూ గారి గురించో నేను మీకు ప్రసంగం చేయడం కాదు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి అంటే, స్వయంగా గాంధీ గారే ఇప్పుడు వేదిక మీదకి నడిచి వచ్చి మీ అందరికీ కంటికి కనపడి ఆయన జీవితంలో దేని గురించి తాపత్రయపడ్డారో, ఆయన మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో, స్వాతంత్రం సంపాదించి ఇచ్చిన తరువాత మీ నుంచి ఆయన ఏం కోరుకుంటున్నారో, ప్రత్యేకించి పిల్లల నుండి నేను అంటున్నది, ఈ సభ ప్రధానంగా పిల్లల కోసం. పిల్లల నుండి ఆయన ఏం కోరుకుంటున్నారు? మహాత్మా గాంధీ గారే వచ్చి చెప్పారనుకోండి, నేను అనుకుంటున్నాను పిల్లలు బాగా పట్టుకుంటారు అనుకుంటున్నాను. పట్టుకుని దాన్ని జీవితంలో ఆచరించడానికి సిద్ధపడతారు అనుకుంటున్నాను. ఆ ప్రయోజనాన్ని సాధించడం కోసమే ఈ 2 రోజుల సభలు ఏర్పాటు చేయబడ్డాయి. హృదయ స్పందన అన్న మాటకు అర్థం అదే. స్పందన అంటే కేవలం కొట్టుకోవడం కాదు, ప్రతిస్పందించడం. ఆయన నిరంతరం కోరుకున్నదేదో అది ఇప్పుడు మీతో ముచ్చటిస్తారు. అది ముచ్చటించడం కోసం వస్తున్న వ్యక్తి మహాత్మా గాంధీ గారి వేషం వేసుకున్నటువంటి మీతో కలిసి చదువుకుంటున్న విద్యార్థి అని భావన చెయ్యకండి.
మహాత్మా గాంధీ గారే సభలోకి వచ్చి పిల్లలకి చెప్తే ఏ స్ఫూర్తితో ఏ సంతోషంతో మీరు విని పట్టుకుని ఆచరించడానికి సిద్ధపడతారు. అటువంటి స్ఫూర్తితో దాన్ని వినవలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఇప్పుడు మహాత్మా గాంధీ గారు వచ్చి మాట్లాడతారు. మీకు ఎవరో పెద్దవాళ్లతో ఉపన్యాస రూపంగా చెప్పించకుండా మీలో ఒక పిల్లవాడే జవహర్లాల్ నెహ్రూ పాత్ర పోషించి నెహ్రూ గారే వచ్చి మీతో మాట్లాడితే ఎలా ఉంటుందో అలా మాట్లాడినప్పుడు మీరు విన్నప్పుడు మీకు వాళ్ళ సందేశం బాగా అందుతుంది అన్న పవిత్ర భావనతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. అందుకే అది జాతీయ నాయకుల హృదయ స్పందన. కాలాన్ని దుర్వినియోగం చెయ్యకండి. ఇప్పుడు ఎవరు కష్టపడ్డాడో వాడే భవిష్యత్తులో గొప్ప అధికారి అవుతాడు. ఇప్పుడు మన ముందు కలెక్టర్ మురళీధర్ రెడ్డి గారు ఉన్నారు. అకస్మాత్తుగా ఒక రాత్రికి ఆ పదవి ఆయనకి రాలేదు. ఆయన ఎంత కష్టపడి ఉంటారు, రాత్రింబవళ్ళు ఎంత కష్టపడి చదివితే ఆయన సమున్నతమైనటువంటి విద్యని అధ్యాపనం చేస్తే ఇవాల్టి రోజున ఐఏఎస్గా జిల్లా కలెక్టర్గా వచ్చి ఎంతోమంది కోరికలు ఒక్క సంతకంతో తీర్చగలిగినటువంటి స్థితిని పొందారు. మీరు ఈ సమయంలో కాలాన్ని ఎంత బాగా వినియోగించుకుంటారో భవిష్యత్తులో మీరు అంత గొప్ప గొప్ప స్థానాలకు వెడతారు. మీతో ఇప్పుడు మాట్లాడబోయేటటువంటి వ్యక్తి కొద్దిసేపట్లో మాట్లాడతారు. రమేష్ ఐపీఎస్ అంత బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి సీనియర్ ఐపీఎస్ అయ్యుండి ఒక్క క్షణం కూడా వృధా చేయరు. మీరు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే 57-58 సంవత్సరాల వయస్సులో 600 కిలోమీటర్లు మావోయిస్టు ప్రాంతంలో అరణ్యంలో సైకిల్ తొక్కొచ్చారని. అది జీవితంలో సాహసం. అటువంటి దేశభక్తి, అటువంటి అకుంఠిత దీక్ష పొంది ఉండాలి. కలెక్టర్ గారిని ఆదర్శంగా తీసుకోండి. అదిగో ఐపీఎస్ ఆఫీసర్ని ఆదర్శంగా తీసుకోండి. వరప్రసాద్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోండి. వాళ్ళు మీతో మాట్లాడతారు, మీరు లేచి చూడక్కర్లేదు, వాళ్ళే మీకు కనపడతారు. కాబట్టి ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క సందేశం. ఈ దేశంలో స్త్రీలు ఎంత గొప్ప స్థానానికి వెళ్ళారు, ప్రత్యేకించి ఈ రాష్ట్రంలో ఒక స్త్రీ ఎంత గొప్ప స్థితికి వెళ్ళగలదో చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ తరిగొండ వెంగమాంబ గారు. ఇప్పటికీ మీరు తిరుమలలో తరిగొండ వెంగమాంబ గారి పేరు మీద అన్నదాన సత్రం చూసి ఉంటారు. ఆ తల్లికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ప్రత్యక్షం అవడం కాదు, ఆవిడ రాత్రి వేళ భాగవతం చెప్తూ ఉంటే వెంకటేశ్వర స్వామి వారు ఆనందనిలయ విమానం వదిలిపెట్టేసి ఆవిడ ఇంటికి వచ్చి ఉయ్యాల ఊగుతూ వింటూ ఉండేవారు. తన కథ, భాగవతం ఎవరి కథో కాదు, వెంకటేశ్వరుడి కథే. ఆవిడ చెప్తూ ఉంటే వెంకటేశ్వర స్వామి గారు అది వింటూ మైమరిచిపోయారు. ఒక రోజున రాత్రి 10ంటికి మొదలెట్టారు. ఆవిడ తెల్లవారి 3 అయిపోయింది. ఆయన కళ్ళు మూసుకుని వింటూ ఉయ్యాల ఊగుతున్నారు, ఆవిడ భాగవతం చెప్తున్నారు. తన కథ తాను వింటూ పొంగిపోయారు. పొంగిపోతుంటే అది తన గొప్ప కాదు, ఆ చెప్తున్న ఆవిడ యొక్క గొప్పతనం. అంత బాగా చెప్తున్నారు ఆవిడ భాగవతం. అలా చదువుతున్నారు, వింటున్నారు. 3 అయింది. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని సుప్రభాతం చదివారు. అమ్మో సుప్రభాతం చదువుతున్నారు, ఇక్కడ ఉండిపోయానని ఉయ్యాల దూకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి పోతావో పక్క భాగవతం చదువుతుంటే అని ఆవిడ పంచె పట్టుకున్నారు. ఆ పంచె చిరిగిపోయి అది తీసుకెళ్ళి ఇదిగో ఇలాంటి చేష్టితాలే చేస్తాడు అని ఆవిడ మడత పెట్టి పూజ గదిలో పెట్టారు. సుప్రభాతం అయిపోయాక అర్చకులు తెరతీశారు. సగం పంచె చిరిగిపోయి వెంకటేశ్వర స్వామి కనపడ్డారు. దొంగలు పడ్డారేమో అని గుడంతా వెతికారు, అన్నీ అలాగే ఉన్నాయి. ఆయన పంచె చిరిగిపోయేటట్టుగా పట్టుకోగలిగినంత ధైర్యం, స్వాతంత్రం ఎవరికి ఉంది? తరిగొండ వెంగమాంబ గారికి తప్ప. ఆవిడ ఇంట్లో అడుగుదామని వెళ్ళారు. అమ్మ స్వామివారి పంచె చిరిగిపోయింది, మీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగారు. రాత్రి భాగవతం వింటూ పొద్దున్న సుప్రభాతం వేళ అయిందని ఉయ్యాల దిగి పారిపోతుంటే పంచె పట్టుకున్నా, చిరిగిపోయింది, అది ఒకటి పెట్టి పట్టుకోండి అన్నాడు. మనకు శేషమిస్త్రం ఇస్తే కళ్ళకద్దుకుని నెత్తి మీద పెట్టుకుని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం. మహావిదుషీమణి సరస్వతి కటాక్షం అక్షర రూపంలో ఆకాశంలోంచి ఆవిడిలోకి ప్రవేశిస్తే తెలుగులో ఎన్ని రకాలైన ఛందస్సులు ఉన్నాయో అన్ని ఛందస్సులతో ఆవిడ అద్భుతమైనటువంటి కావ్యాలు రాశారు, మంజరులు రాశారు, యక్షగానాలు రాశారు. ఆవిడ రాయనిది లేదు.
ఆ రోజుల్లో తిరుమల కొండ మీదకి వెళ్ళి ఆవిడ రాసిన గ్రంథాలు ప్రతులు వ్రాసి తెచ్చుకునేవారు. అంతటి మహాతల్లి. ఆవిడ హారతి ఇస్తే తప్ప వెంకటేశ్వర స్వామి పడుకోరు. ఇప్పటికీ ముత్యాల హారతి అని ఆనంద నిలయంలో ఆవిడ పేరు మీదే హారతిస్తారు. ఆ హారతి ఇచ్చారు అంటే వెంకటేశ్వర స్వామి వారు ఏకాంత సేవకి వెళ్ళిపోతున్నారని గుర్తు. అంతటి మహాతల్లి తరిగొండ వెంగమాంబ గారు తాను అలా ఎలా ఉపాసన చేసిందో, వెంకటేశ్వరుడు ఎలా అనుగ్రహించాడో, ఎన్ని పుస్తకాలు రాశారో, అంత గొప్ప స్థితికి వెళ్ళడానికి భక్తి అన్న మాట మౌఢ్యం కాదు. మనిషి దేవుణ్ణి ఎలా పట్టుకోవాలో ఆవిడే వచ్చి చెప్తే బాగుంటుంది తప్ప నేను చెప్తే ఏం బాగుంటుంది. అందుకే తల్లి వెంగమాంబ గారిని రావలసిందిగా కోరుతున్నాను. వీళ్ళందరూ భారతమాత కన్న ముద్దు బిడ్డలు. ఎంతంత గొప్ప గొప్ప విదుషీమణులు, ఎటువంటి విద్వాంసులు, ఎటువంటి పండితులు, ఎటువంటి శీలవైభవం ఉన్నవారు, ఎటువంటి దీక్షా తత్పరులు ఈ దేశంలో పుట్టారో ఎవరికి మీరు వారసులో మీరు బాగా గమనించవలసి ఉంటుంది. అలాగే మనిషికి కడుపు నిండా అన్నం పెట్టినా సరే మానసికంగా గొప్ప అవమానం చేశారనుకోండి, దాన్ని తట్టుకోవడం చాలా కష్టం. ఎందుకని అంటే ఆకలితో ఉన్నవాడిని పిలిచి కడుపు నిండా అన్నం పెడతానని చెప్పి అరిటాకు నిండా భోజనం పెట్టినా ఆయన పట్ల మీరు అవమానకరమైన రీతిలో ప్రవర్తిస్తే ఆ అన్నం ఒంటికి అంత బాగా పట్టివ్వదు. అవమానించినటువంటి అవమానం జీవితాంతం గుర్తుండిపోతుంది. ఇక ప్రతిరోజు ప్రతి గంట అటువంటి అవమానాలు ఎదుర్కోవలసి వచ్చిందనుకోండి, సాటివారిగా కొంతమంది బ్రతకలేకపోయారనుకోండి, ఒక వ్యక్తి దాన్ని తట్టుకుని నిలబడి జీవితంలో వృద్ధిలోకి వచ్చి సమున్నత స్థానంలోకి వెళ్ళి గౌరవింపబడితే నా వరకు నేను గట్టెక్కేశాను కదా అని అనుకోవచ్చు. కానీ నేను పడ్డ కష్టాలు మాత్రం ఎవ్వరూ పడడానికి వీల్లేదు. నాలా ఇతరులు కష్టపడకుండా అందరూ చక్కగా సమాజంలో గౌరవింపబడి సమానమైనటువంటి అవకాశాలు పొంది అందరూ సంతోషంగా ఉండడానికి నేను కృషి చేస్తానని తాను ఒక్కడూ సంతోషంగా ఉండడం కాదు, తనలా ఇతరులు కష్టపడకుండా జీవితాంతం అహరహం శ్రమించి దీపం ఎలా కాంతినిస్తూ మిగిలిపోతుందో అలా మిగిలిపోయినటువంటి మహాపురుషులు ఉన్నారు. అందులో దార్శనికులైనటువంటి మహానుభావులలో అగ్రగణ్యుడు మాన్యులు శ్రీ అంబేద్కర్. ఎందుకని అంటే వారు చదువుకునేటటువంటి రోజులలో ఎంతో వివక్షను ఎదుర్కొన్నారు, ఎన్నో అవమానాలు చవి చూశారు. నిజంగా వారి జీవిత చరిత్ర చదువుతుంటే ఒక్కొక్క సంఘటన చదివినప్పుడు ఆ పూట అన్నం తినడం కష్టంగా ఉంటుంది. ఇన్ని అవమానాలు ఎలా తట్టుకున్నారు? ఇంత కర్కశంగా ప్రవర్తిస్తే దాన్ని ఎలా జీర్ణం చేసుకోగలిగారు అనిపిస్తుంది. అంత ప్రతికూల పరిస్థితులలో ఏటికి ఎదురీ తన స్వంత సామర్థ్యంతో ఎదిగి అంత సమున్నత స్థానానికి వెళ్ళి కేంద్రంలో న్యాయశాఖ మంత్రి భారత రాజ్యాంగ రచనలో ప్రధాన పాత్ర పోషించి తాను ఒక్కడూ సుఖపడడం కాదు, తనలా ఎవ్వరూ కష్టపడకుండా అందరూ సంతోషంగా జీవితంలో ఎదగడానికి కావలసిన రీతిలో మార్గాన్ని సుగమం చేసినటువంటి మహానుభావుడు అంబేద్కర్ గారు తన జీవితంలో తాను అనుభవించిన కష్టాలు, తాను పాటించిన క్రమశిక్షణ, తన జీవితానికి సంబంధించి ప్రధాన సందేశం ఏది విద్యార్థులకు వినిపించాలనుకుంటున్నారో అది వినిపించడానికి చేతిలో భారత రాజ్యాంగ గ్రంథాన్ని పట్టుకొని సభలో ప్రవేశిస్తున్నారు. మనందరం జాతీయ పతాకాలు ఊపుతూ ఆయనకి స్వాగతం పలికారు. విన్నారు కదా, అంబేద్కర్ గారి ప్రధాన సందేశం ఏమిటంటే మనం ఏ విధమైన భేదభావాలు పెట్టుకోకుండా మనందరం భారతమాత బిడ్డలం అన్న భావనతో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళుగా చేయి చేయి పట్టుకుని ఈ దేశాభివృద్ధిలో భాగస్వాములమై స్వాతంత్రం తెచ్చుకోవడానికి ఎంత కష్టపడ్డామో స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవడానికి అంత కష్టపడాలి. ఇక నేను ఒకప్పుడు వెంకటనగర్లో ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్లో ఉండేవాడిని. ఒకరోజు సాయంకాలం కారులో గోశాలకి వెడుతున్నాను. చిన్న చిన్న పిల్లలు, గట్టిగా 10 ఏళ్ళు కూడా ఉండవు. ఆ పిల్లలు భారమైన మొహాలు పెట్టుకుని
ఆ ఎర్రబడిపోయిన ముఖాలతో కళ్ళమ్మట నీళ్లు వస్తున్నట్టుగా గంభీరంగా శోక సంతప్త హృదయాలతో అబ్దుల్ కలాం అమర్ రహే అని అట్టలు పట్టుకుని వెడుతున్నారు. కొంతమంది కొవ్వొత్తులు పట్టుకుని వెడుతున్నారు. నేను ఆ రోజే వేరే ఊరి నుంచి వచ్చాను, నాకు తెలియదు ఆ వార్త. నేను కారు సర్పవరం జంక్షన్లో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆపి ఓ పిల్లాడిని పిలిచి అడిగా, ఎందుకు మీరు ఇలా పట్టుకున్నారు, ఏమైందని అడిగాను. ఆ పిల్లాడు, ఎవరో ఆత్మీయుడు మరణిస్తే ఎలా చెప్తాడో అలా మీకు తెలీదా, అబ్దుల్ కలాం గారు చనిపోయారు అన్నాడు. అంటే చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అబ్దుల్ కలాం గారి పేరు చెప్తే చాలు తల ఉంచి నమస్కరించారు. పిల్లల కోసం అహరహం శ్రమించి రాష్ట్రపతి పదవి విడిచిపెట్టేస్తే తృణప్రాయంగా వదిలేసి వెంటనే చెన్నై వచ్చి పిల్లలకి మంచి మాటలు చెప్పడం మొదలుపెట్టారు. ఆయన పూర్వ రాష్ట్రపతిగా ఆరోగ్యం బాగుండకపోతే ప్రత్యేక విమానంలో హెలికాప్టర్లో ఆయన్ని ఏ వైద్యశాలకు కావాలంటే ఆ వైద్యశాలకి తరలిస్తారు. అయినా గుండె బరువెక్కిపోతోందని తెలిసి, గుండె పట్టేస్తోందని తెలిసి, గుండె పోటు వస్తోంది, గుండె ఆగిపోతుందేమోనని తెలిసి ఇలాంటి రాష్ట్రం దగ్గరే నిలబడి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ పిల్లలకి మంచి మాటలు చెప్తూ జారి పడిపోయిన శరీరం వదిలిపెట్టేసినా నాకు పర్వాలేదు, తప్ప నేను ఆపను అని అలాగే మాట్లాడుతూ జారి కిందకు ఒరిగిపోతే ఆయన్ని వైద్యశాలకు తీసుకెళ్తే ఆయన మరణించారు అని చెప్పారు. ఇప్పటికీ అమెరికాలో అత్యంత లబ్ధప్రతిష్ఠుడైనటువంటి వైద్యుడు ఒక ఆయన ఉన్నారు, ఇక్కడే ఉన్నారు, అనుబాబు గారని. ఆయనకి కూడా బాగా స్నేహితుడైన, అప్పుడప్పుడు నా దగ్గరికి వస్తూ ఉంటారు ఆయన. ఆయన కలాం గారు మంచి స్నేహితుడు. ఆయన నా దగ్గరికి వచ్చి ఒక మాట అన్నారు, నాకు చాలా గొప్ప స్నేహితుడే కానండి, కలాం నన్ను మోసం చేశాడు అన్నారు. నేను తెల్లబోయాను, కలాం గారు ఏమిటి మోసం చేయడం ఏమిటి అని. నిజమండి, కలాం నన్ను మోసం చేశాడు అన్నారు. ఏమైంది అన్నాను. ఇంత వైద్యం చదువుకున్నాను, ఎన్నో మాటలు ఫోన్ చేసి అడిగా, కలాం నిజం చెప్పు, నీ ఆరోగ్యం ఎలా ఉంది, ఎలా ఉంది, ఎలా ఉంది, నేను వచ్చేస్తాను, వచ్చేసి చూస్తానని అడిగితే నా ఆరోగ్యానికి భేషుగ్గా ఉంది, ఆఖరి శ్వాస వరకు నేను పిల్లలకి మంచి మాటలు చెప్పగలిగితే చాలు, అదొక్కటే నా జీవిత లక్ష్యం అంటూ ఉండేవాడు. చిట్ట చివరికి ఇంత ఇబ్బందిగా ఉంది శరీరంలో అని చెప్పకుండా, అంత ఇబ్బంది ఉందని ఒక వ్యక్తికి తెలియకుండా ఉండదు, పైగా శాస్త్రవేత్త అయినా పిల్లల దగ్గరికి వెళ్ళడం అన్న మాట విషయంలో మాట తప్పకూడదని, పిల్లలకి మంచి ఆదర్శంగా నిలబడాలని అంత దూరం ప్రయాణించి వెళ్తూ ఆఖరణ కూడా కారులో కూర్చుని పిల్లల కోసం అని చెప్పిన సందేశాన్ని పుస్తక రూపంలో ప్రచురించడానికి వీలుగా తన పక్కన ప్రయాణిస్తున్న వ్యక్తికి తన పేరున ప్రచురింపబడవలసినటువంటి వ్యాసాల గురించి చెప్తూ మాటలు చెప్తూ ప్రయాణించి ఆఖరణ పిల్లలతో మాట్లాడుతూ ఒరిగిపోయిన మహాపురుషుడు. ప్రతి మాట వజ్యం. నేను ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఈ దేశ సేవలో తాను పెళ్లి చేసుకోవాలన్న విషయం కూడా మరిచిపోగలిగినంతటి దేశభక్తుడు. ఆఖరికి తన జీవిత చరిత్రలో రాసుకున్నారు, అమ్మా, 2వ ప్రపంచ యుద్ధ కాలంలో గోధుమలు లేని సమయంలో నువ్వు తినడం మానేసి నాకు రొట్టెలు పెట్టి పెంచావు. ఈ శరీరం పడిపోయిన తరువాత నీకు నమస్కారం పెట్టడానికి ఏ లోకంలో ఉన్నా అమ్మ నీ దగ్గరికి వస్తాను. ఆ వచ్చినప్పుడు మాత్రం ఈ దేశం రుణం తీర్చుకుని నువ్వు జన్మనిచ్చినందుకు ఈ దేశానికి చేయగలిగిన సేవ చేసి నువ్వు సంతోషించేటట్టుగా వచ్చి నమస్కరిస్తానన్నారు. ప్రతి క్షణం ఈ దేశం కోసమే బ్రతికిన మహాత్ముడు. అటువంటి కలాం గారు మళ్ళీ ఒక్కసారి మీ దగ్గరికి వచ్చి మాట్లాడితే ఆ అదృష్టం పట్టే అవకాశం బహుశా కాకినాడ విద్యార్థులకే పట్టింది. అబ్దుల్ కలాం గారిని వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్రతి మాట అంత అమూల్యంగా ఉంటే ఇంకా అబ్దుల్ కలాం గారు రాసినటువంటి పుస్తకాలు మీరు చదవడం అలవాటు చేసుకుంటే మీకు ఎంత స్ఫూర్తిదాయకంగా ఎంత సంతోషంగా ఉంటుందో ఆలోచించండి. ఇప్పుడు మీ ముందుకు రాబోతున్నటువంటి వ్యక్తి ఈ కాకినాడ పట్టణానికి చెందినటువంటి పరమాద్భుతమైనటువంటి దేశభక్తురాలు.
ఆమె ఈ కాకినాడ పట్టణంలోనే గాంధీ గారిని మెప్పించింది. ఈ కాకినాడ పట్టణంలోనే మొట్టమొదటిసారి ముగ్గులు పెట్టడం అంటే ఇంత బాగుంటుందా, ఆంధ్రదేశంలో ముగ్గులు పెట్టడం అంటే ఆడపిల్లలు ఇంత బాగా పెడతారా అని గాంధీ గారు తెల్లబోయారు. కాంగ్రెస్ రథం అని చెప్పి అటువంటి ముగ్గు గీసింది. ఆమె ధైర్యాన్ని చూసి ఇలా ఉండాలి కార్యకర్తలంటే అని గాంధీ గారు మురిసిపోయారు. చాలా చిన్నతనం నుంచి పిల్లల్ని కూర్చోపెట్టుకుని హిందీ భాష అంతా కూడా నేర్పింది. అంతేకాదు గాంధీ గారు ప్రసంగాలు చేస్తుంటే తను తర్జుమా చేసింది. ఎన్ని కష్టాలనైనా సరే ఎదురొడ్డి నిలబడగలగడం, స్పష్టంగా తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని చెప్పగలగడం, ఏదో చిన్న కష్టం వచ్చేటప్పటికి బెంగ పెట్టేసుకుని ఆశయాల్ని త్యాగం చెయ్యకుండా మొక్కవోని ధైర్యంతో నిలబడగలగడం అంటే దుర్గాబాయి దేశ్ముఖ్ గారి జీవిత చరిత్రని పరిశీలిస్తే అర్థమవుతుంది. ఈ కాకినాడ చెందిన పిల్ల, ఈ కాకినాడలో పెరిగిన పిల్ల, ఈ కాకినాడలో జరిగిన కాంగ్రెస్ సభలకి గాంధీ గారు వచ్చినప్పుడు ఆయన దృష్టిని ఆకర్షించిన పిల్ల, పండిత నెహ్రూ అంతటి వాణ్ణి కూడా నిలదీసి నిలబెట్టేసినటువంటి పిల్ల. నెహ్రూ గారు కూడా తెల్లబోయారు ఆమె ధైర్యానికి. అటువంటి పిల్ల దుర్గాబాయి దేశ్ముఖ్ గారు తన జీవితానుభవాల్ని మీరందరూ ఆమె జీవిత సందేశం ద్వారా పొందవలసిన స్ఫూర్తిని మీకు వివరిస్తారు. చక్కగా ఆమె ప్రసంగాన్ని గ్రహించండి. శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్ గారిని వేదిక మీదకి రావలసిందిగా కోరుతున్నాను. ధైర్యం అన్న మాటకు అర్థం అది. ఆవిడ ఎలా నిలబడగలిగారో మీరు చూశారు కదా. సర్వసాధారణంగా పిల్లలందరికీ సచిన్ టెండూల్కర్ అంటే ఒక గొప్ప క్రికెటర్ తెలుసు. కానీ సచిన్ టెండూల్కర్ జీవిత చరిత్ర చదివితే కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు మీకు కనపడతాయి. ఆయన భారతరత్న పొందాడు, అంత గొప్ప క్రీడాకారుడు కాగలిగాడు అంటే అదేదో అలవోకగా అనుకోకుండా చేసినటువంటి పరుగులు కావు. దాని వెనక ఎంత కఠోరమైన పరిశ్రమ ఉందో, ఎంత త్యాగం ఉందో ఆయనే వ్రాసుకున్నాడు తన జీవిత చరిత్రలో. వాళ్ళ గురువు గారు అచ్చిరేకర్. మనిషికి గురుభక్తి అన్నది జీవితంలో ఉండి తీరాలి. మీరు అబ్దుల్ కలాం గారి ప్రసంగం విన్నారు కదా. ఎవరికి గురుభక్తి ఉంటుందో వాళ్ళు వృద్ధిలోకి వస్తారు. దాదాపు 3 గంటలు ప్రాక్టీస్ చేసిన తర్వాత వికెట్ల మీద ₹1 కాసు పెట్టి మధ్య వికెట్ మీద 60 మంది ఫీల్డర్స్ని చుట్టూ మొహరించి క్లీన్ బౌల్డ్ అవ్వకూడదు, క్యాచ్ పట్టకూడదు, అన్ని గ్రౌండ్ డ్రైవ్స్ కొట్టాలి. బంతి ఆపడానికి వీలు లేకుండా దాదాపుగా 20 మంది బౌలర్లను పెట్టి బంతి వెనక బంతి, బంతి వెనక బంతి, బంతి వెనక బంతి చొప్పున గంట సేపు వేస్తే ఒక్కసారి కూడా క్యాచ్కి దొరకకుండా క్లీన్ బౌల్డ్ అవ్వకపోతే ఆ వికెట్ల మీద ఉన్న ₹1 తీసుకోమనేవారు అచ్చిరేకర్. ఆ ₹1 పెట్టి సాయంకాలం బాంద్రాలో తన ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఓ కూల్ డ్రింక్ తాగి వెళ్ళిపోయేవాడు ఆయన. ఆ ₹1 సంపాదించుకోవడం తదేక దృష్టితో 60 మంది బౌలర్లు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బౌలింగ్ చేస్తుంటే అదే పనిగా గ్రౌండ్ మీదే డ్రైవ్స్ కొట్టేవాడు. క్యాచ్ ఎవరు పట్టడానికి వీలు లేకుండా 60 మంది ఫీల్డర్స్ ఉండేవారు చుట్టూ. అలా కొట్టడం మొదలు పెడితే తర్వాతి కాలంలో సచిన్ టెండూల్కర్ కొట్టినటువంటి ప్రతి షాట్ని అనేక కెమెరాస్లో చూపిస్తుంటే అసలు అతని శరీరం వంగే తీరు, అతని కొట్టే తీరు క్రికెట్కి ఒక టెక్స్ట్ బుక్స్ అయ్యాయి. అంత కఠోర సాధన చేశాడు. అస్తమానం ఎవరు బౌలింగ్ చేస్తారు, నేను ప్రాక్టీస్ చేస్తానంటే అందుకే వాళ్ళ మేనత్త ఇంట్లో గడపకి పైన మేజోడు కట్టి ఓ తాడుకి ఆ మేజోడులో క్రికెట్ బాల్ వేసేవాడు. వేసి అటు ఇటు వెడితే ఇంట్లో ఉన్న గిన్నెలు చెంబులు పగిలిపోతాయి. ఆ వస్తున్న బాల్ని స్ట్రైట్ డ్రైవ్స్ కొడుతుండేవాడు బ్యాట్ తోటి. కొన్ని గంటలు సాధన చేసేవాడు. ఎప్పుడైనా బంతి బ్యాట్కి కొంచెం పక్కన తగిలి అటు వెళ్ళి ఇటు వస్తే దాన్ని అవుట్ స్వింగర్గా ఆడేవాడు. అలా సాధన చేసినటువంటి టెండూల్కర్ తరువాతి కాలంలో కొట్టినటువంటి స్ట్రైట్ లైన్ బౌండరీస్ బౌలర్ దగ్గర ఉన్న వికెట్ల పక్క నుంచి దూసుకుపోతుంటే ఎన్ని కెమెరాల్లో చూపించేవారు. టెన్నిస్ ఎల్బో వచ్చినా, అనారోగ్యం వచ్చినా ఎంత కష్టపడి సాధన చేసి నిలదొక్కున్నాడు. నోటితో మాట విసిరేవాడు కాదు. ఎంత విమర్శ వచ్చినా మళ్ళీ బ్యాట్ తోటే తన పరిశ్రమ ద్వారా, తన ఆట ద్వారా తనని తాను నిరూపించుకునేవాడు.
పేపర్ల వాళ్ళు ఆ రోజుల్లో ఆయన ఆట ఒక కాలంలో పేలవంగా ఉంటే టెండూల్కర్ అని రాయడం మానేసి టీ తీసేసి అండూల్కర్ ఈఎన్డి అయిపోయిన ఆటని ఎండూల్కర్ అని రాశారు. చాలా బాధపడ్డాడు, పుస్తకంలో రాసుకున్నాడు పడిన కష్టం. బాధపడ్డా. వెస్టిండీస్ ఫాస్ట్ బౌలింగ్ని దగ్గర నుంచి చేయించుకుని సాధన చేసి సెంచరీలు కొట్టి మళ్ళీ పైకి వచ్చాడు. బంతి నేల మీద పడితే పైకి లేస్తుంది, మట్టి ముద్ద నేల మీద పడితే అంటుకుపోతుంది. మనిషి బంతిలా బతకడం టెండూల్కర్ని చూసి నేర్చుకోవాలి. అంత గొప్పవాడయి కూడా బాంబేలో ఇల్లు కట్టుకునేటప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళకి ఉత్తరాలు రాశాడు, నేను ఇల్లు కట్టుకుంటున్నాను, మీ అందరూ కూడా సహకరించండి, చప్పుళ్ళు అవుతాయి. అంత గొప్ప టెండూల్కర్ మీ ముందుకు వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుందో ఇప్పుడు మీరే చూడండి. మీరు విన్నారు కదా, టెండూల్కర్ అంటే క్రికెటే కాదు, టెండూల్కర్ అంటే ఎంత గొప్ప వ్యక్తిత్వమో చదివారు. ఒక్క 5 నిమిషాల్లో మీ సాటి మిత్రుడే టెండూల్కర్ పాత్రలో అన్ని విషయాలు మీకు చెప్తే మీరు చక్కగా మీ మేనమామనో మీ బాబాయ్నో మీ పుట్టినరోజు నాడు నాకు ఆ వస్తువు ఈ వస్తువు వద్దు, సచిన్ టెండూల్కర్ జీవిత చరిత్ర పుస్తకం తీసుకొచ్చి బహూకరించమని అడిగి ఫలానా తేదీన మా మేనమామ నాకు ప్రేమతో బహూకరించిన పుస్తకం అని ప్రతిరోజు ఒక 20 పేజీలు చదవండి. మీ శీలం ఎంత గొప్పగా ప్రభావితం అవుతుందో మీరే చూద్దరు. కానీ అందుకే ఇటువంటి కార్యక్రమాలకి హాజరు కావడం ద్వారా విద్యార్థుల్లో శీల నైపుణ్యం కూడా పెరగాలన్న ఉద్దేశ్యంతో జాతీయ నాయకులతో పాటు స్ఫూర్తివంతమైనటువంటి క్రీడాకారుల్ని కూడా పరిచయం చేయడం జరిగింది. అలాగే భారతదేశం అనేటప్పటికీ ఏదో ఒక్క రంగంలో కాదు, అనేక రంగాలలో ఎందరో మహాత్ములు. భారతదేశం గర్వించదగ్గ విదుషీమణులలో ఒకరు శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. మహాతల్లి నిజంగా గానకోకిల. ఆవిడ కారణజన్మురాలు. ఆవిడ ఒకనొకప్పుడు మధురై దేవాలయంలోకి వెడుతుంటే ఉత్తర భారతదేశానికి సంబంధించిన ఒక యోగి అక్కడ నిలబడి, చిన్న పిల్ల సుబ్బలక్ష్మి గారు 7 ఏళ్ల వయస్సులో గుడిలోకి వెడుతూ ఉంటే ఆమెను చూసి పెద్ద పెద్ద కేకలేశాడు. శాపవశాత్తు గంధర్వకాంత ఒకటి ఈమె భూమి మీద పుట్టింది, ఆమె గుడిలోకి వస్తోంది, ఇదిగో ఈ పిల్లే. ఈ పిల్ల ఒకనాడు దేశంలో అత్యున్నత పురస్కారం అందుకుంటుంది. ఈ పిల్ల పాట యావత్ ప్రపంచం వింటుంది. ప్రపంచ దేశాధినేతలు ఈమె సంగీతం విని ఈమె ముందు తల వంచి నమస్కరిస్తారు. ఈమె గంధర్వకాంత, ఈమె వస్తోంది లోపలికి అంటే ఆ పిల్ల జడుసుకుంది సుబ్బలక్ష్మి గారు. ఏమిటి ఇలా అరుస్తున్నాడు ఈయనని. తర్వాతి కాలంలో కొన్నేళ్లు పోయిన తర్వాత సుబ్బలక్ష్మి గారికి జ్వరం వచ్చింది. జ్వరం వచ్చి ఎంతకీ తగ్గకపోతే ఆ యోగే వచ్చి ఆమెకి విభూతి పెట్టాడు. ఆమె తెప్పరిల్లింది. చిత్రం ఏమిటంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జీవితం వడ్డించిన విస్తరి కాదు. మీరు ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే 1 సంవత్సరం మొత్తం మీద ఆవిడ కూర అన్నం తిన్నది కేవలం 1 రోజు మాత్రమే. ఆవిడ బాల్యం అంత కష్టంలో గడిచింది. ఒక రోజున తల్లితో కలిసి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు పక్కింట్లో కూర వాసన వస్తే తల్లిని అడిగింది, అమ్మ నాకు కూర అన్నం పెట్టని. ఎక్కడి నుంచి తెస్తానే అని చెప్పి తల్లి మధురై షణ్ముఖ వడివు ఆమెకి పల్సటి మజ్జిగ అన్నం పెట్టింది. పెడితే నేను తినను అని మొరాయిస్తే ఎక్కడి నుంచి తేనని తల్లి తలకొట్టుకుని ఏడుస్తుంటే పక్కింటి ఆవిడ తీసుకెళ్ళి కూర అన్నం పెట్టింది. అన్ని కష్టాలలో ఉన్న ఆమె ఎన్నడూ సంగీత సాధన మానలేదు. చిట్ట చివరికి నడిచే దైవమని పరికాంచినటువంటి కంచి కామకోటి పీఠాధిపతులు మహాపురుషులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ప్రపంచాన్ని ఉద్దేశించి రచించిన సందేశం మైత్రీ భజతాం ఐక్యరాజ్య సమితిలో ఆవిడ పాడితే, ఆవిడ పాట పాడేసిన తరువాత అక్కడే వాద్య పరికరాల్ని విడిచిపెట్టి భవనాన్ని విడిచిపెట్టి కారు ఎక్కడానికి వెళ్ళిపోయినప్పుడు కూడా కారులోకి కూడా వినపడేటట్టుగా కొన్ని 100 మంది దేశాధినేతలు లేచి నిలబడి ఆవిడికి తప్పట్లతో అలా గొప్పతనాన్ని తెలియచేస్తూ ఆమెని అభినందిస్తూనే ఉన్నారు. అంత గొప్ప విదుషీమణి. జవహర్లాల్ నెహ్రూ అంతటి వారు ప్రధానమంత్రిగా ఉండగా ఆమె సంగీత కచేరీ చేస్తే ఆమె ముందు లేచి నిలబడి 2 చేతులు కైమోక్షి ఈమె హద్దులు లేని సంగీత సామ్రాజ్యానికి అంతటికీ కూడా అధినేత్రి. నేను ఒక చిన్న దేశానికి ప్రధానమంత్రి, ఈమె ముందు నేను ఎంతటి వాడిని అన్నారు. ఆయన మెద్రాసు నుంచి ఎక్కడికన్నా వెళ్ళిపోయే ముందు కొంత వ్యవధి ఉంటే
ఒక్కసారి కల్కి భవన్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఉన్న ఇంటికి వచ్చి ఒక్క పాట పాడమని పాట విని వెళ్ళిపోయేవారు. నేనున్న చోటుకు వచ్చే పాడమండం కాదు, ఆవిడ ఇంటికి వెళ్ళి పాట వినేవారు. ఆ రోజుల్లో అంత మర్యాదతో ఉండేది ప్రవర్తన. ఆవిడ పాట విని వెళ్ళిపోతూ ఉండేవారు. చిట్ట చివరికి ఆవిడ శరీరం వదిలిపెట్టేసిన రోజున అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారు, నాకు ఈ దేశం ఒక తల్లి, నన్ను కన్న తల్లి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు నాకు వేరొక తల్లి అని చెప్పి ప్రత్యేక విమానంలో మెద్రాస్ వచ్చి ఆమె శవాన్ని కట్టిన పాడి మోశారు. అంతటి మహాతల్లి ఆ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జీవిత చరిత్ర అంతటినీ కూడా పేట తెలుగులో అందరూ చదువుకోవాలి, స్ఫూర్తి పొందాలని ఇక్కడే ఉన్నారు మాన్యులు పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత. కొన్ని కోట్ల మంది పిల్లలు మరణించకుండా వ్యాక్సిన్ ఈ దేశంలో అందేటట్టుగా చేసినటువంటి మహానుభావుడు శ్రీ వరప్రసాద్ గారు. ఆయన శాంతావసంత ట్రస్ట్ పేరు మీద ఆ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జీవితాన్నంతటినీ కూడా పుస్తక రూపంలోకి తీసుకొచ్చారు. ఆ పుస్తకాన్ని గొప్ప గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో కలిసి ఆ గ్రంథాన్ని ఆవిష్కరించే అదృష్టం ఆ రోజుల్లో నాకు కలిగింది. కాబట్టి అటువంటి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు వచ్చి మీతో మాట్లాడితే ఆమె తన జీవితంలో ఉన్న సందేశాన్ని మీకు ఏదో అందించాలనుకుంటే అది ఎంత గొప్పగా ఉంటుందో విందురు. కానీ సుబ్బలక్ష్మి గారిని రావలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు వచ్చేటటువంటి మహానుభావుడి గురించి నేను ఏ పరిచయమూ చెయ్యవలసిన అవసరం లేదు. ఎందుకనంటే ఏ మహానుభావుడు లేకపోతే నిజానికి ఈ దేశం ఇవాళ ఇలా సమైక్యతా భావనతో నిలబడి ఉండేది కాదు. ఏ మహానుభావుడి యొక్క దార్శనికత లేకపోయి ఉంటే ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ఈ సమగ్ర స్వరూపం ఇలా నిలబడి ఉండేది కాదు. ఏ మహానుభావుడు కొన్ని దశాబ్దాల వరకు కూడా ఈ దేశం యొక్క భవిష్యత్తుని ఆలోచించి పరమాద్భుతమైనటువంటి పథకాలని ప్రవేశపెట్టారో, ఎవరు గొప్ప గొప్ప వ్యూహాలను రచించి అమలు చేశారో, చిట్ట చివరికి గుండెపోటు వచ్చి వైద్యులు మాట్లాడకూడదు అంటే మాట్లాడడం మానేసి మంచం మీద పడుకుని సీనియర్ ఐఏఎస్ల దగ్గరికి వచ్చి ఆ ఫైల్ మీద ఏం రాశారో చెప్తే అలా చెయ్యకూడదు అని చెప్పి మాట్లాడకూడదు కాబట్టి కాగితం మీద వ్రాసి ఆఖరి ఊపిరి వరకు కూడా ఈ దేశ భవిష్యత్తు కోసం పరిశ్రమించి ఆఖరణ శరీరం వదిలేశారో, ఏ మహానుభావుడు ఎంత నిరాడంబరుడంటే ఆయన భార్య గురించి ఇప్పటికీ కూడా ఎక్కువ మందికి తెలియదు. అంటే వ్యక్తిగత జీవితం 10 మందికి తెలిసేలా బ్రతకకుండా దేశం కోసం తన జీవితాన్ని నైవేద్యం పెట్టేసిన మహానుభావుడో, ఏ మహానుభావుడి పుట్టినరోజుని పురస్కరించుకుని నిజానికి ఈ సభలు జరుగుతున్నాయో అటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ఇప్పుడు వేదిక మీదకి రావలసిందిగా కోరుతున్నాను. మీ అందరి కోసం ఇవాళ ఇక్కడికి ఒక మహానుభావుడు వచ్చారు. నిజానికి ఆయనకి ఒక్క క్షణం తీరుబడి ఉండదు. సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్, రక్తం అంతా కూడా దేశభక్తితో నిండిపోయినటువంటి వ్యక్తి. ఎంత దేశభక్తి అంటే పిల్లలు ఎన్సీసీ పెరేడ్ చేసినా సరే గురువుగారు నా వెంట్రుకలు లేచి నిలబడతాయండి అంటారు. ఆయన ఎన్ని దెబ్బలు తిన్నారో, ఎన్ని గాయాలు, శరీరానికి ఎన్ని కుట్లు, ఆయన రక్తం అంతా దేశభక్తితో నిండిపోయింది. దేశంలో ఎక్కడెక్కడ పరమ ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడిందో అక్కడికక్కడికి అన్ని చోట్లకి వెళ్ళి ఆయన శాంతి భద్రతలు నెలకొల్పారు. అంత కరడు కట్టిన దేశభక్తుడు ఆయన. నాతో ఒకప్పుడు అన్న మాటకి నేను ఆశ్చర్యపోయాను. గురువుగారు, ఈ దేశ సేవ చేయడానికి నా ఇంటి ముందు ఎప్పుడూ ఎర్రబూట్లు ఉండాలి, అందుకే నా కూతుర్ని ఐపీఎస్ చదవమని అడుగుతున్నాను అన్నారు. అంత గొప్ప దేశభక్తుడు, అంత సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్. మీరు ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే 58 సంవత్సరాల వయస్సులో కర్ణాటకలో 200 కిలోమీటర్ల సైకిలింగ్ ఆపకుండా చేసిన వ్యక్తి. ఈ మధ్యనే ఒక 15 రోజుల క్రితం 600 కిలోమీటర్లు దండకారణ్యంలో సైకిలింగ్ చేసి 100 కిలోమీటర్లు కాలినడక 200 కిలోమీటర్లు పరుగు మీద పర్యటించి వచ్చి శాంతి భద్రతలు నెలకొల్పారు.